గురుగారు, ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన 2 పెళ్లి ఫంక్షన్ వీడియోలు పెడతాను చూడండి. ఈ 2 పెళ్లికి మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలు కూడా చేసాం. మొదటది కర్రీ సురేష్ కళ్యాణి పెళ్లి రిసెప్షన్ దొమ్మేరు అమ్మ నాన్న కళ్యాణ మండపంలో జరిగింది. కుర్రోడు సురేష్, కర్రీ అప్పారావు గారి అబ్బాయి, కర్రీ మహేష్ తమ్ముడు, ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచో మనకు బాగా తెలిసిన వాళ్ళు. పెళ్లి కొడుకు సురేష్ 10th క్లాస్మేట్స్ బ్యాచ్ అంతా. ఇందులో మా ఊరు గౌరిపల్లి మలవరం వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్యాచ్ మొత్తం మలవరం హై స్కూల్ లో చదివారు. ఇటువైపు ఉన్నది పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క, ఇటువైపు ఉన్నది రాము మాస్టర్. మేము మా ఊరు బోర్డు స్కూల్ లో చదివేటప్పుడు రాము మాస్టర్ మలవరం బోర్డు స్కూల్ లో చెప్పేవారు. అమ్మాయి గుంటి పావని మా ఊరు అమ్మాయి. మా హస్బెండ్ రోజు నీ వీడియోలు బాగా చూస్తారని అని చెప్పి తీసుకెళ్లి పరిచయం చేసింది. వీళ్ళందరూ మా కంపెనీ స్టాఫ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. పెళ్ళికొడుకు అన్నయ్య కర్రీ మహేష్ తప్పున విశేష చెప్పడానికి వచ్చారు అందరూ. పెళ్ళికొడుకు అక్కల బావగారు చాగల వాస్తవ్యులు కూడా మన వీడియోలు అన్ని చూస్తారంట. చాలా బాగా మాట్లాడారు. మలవరం కేబుల్ శ్రీధర్ గారు ఇంకా ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అసలు ఎన్నబడి వచ్చాం, చాలా ఆకలి మీద ఉన్నాం. భోజనాలు చూడగానే చాలా ఆనందం వేసింది. ఈ బంగాళదుంప కట్లెట్ తింటే కరకరలాడితే బలి అనిపించింది. భోజనాలు అన్నారు చికెన్ కర్రీ చేసి రేయడానికి కంగారు పడ్డాను. అది వెజ్ చికెన్ అంట. ఫైనల్ గా భోజనాలు అన్ని బాగున్నాయి. మనం దేవరపల్లిలో దొమ్మేటి నవీన్ లక్ష్మీ భారతి పెళ్లికి వచ్చాం. కూతురు పెళ్లికొడుకు ఇల్లు పక్క పక్కనే. ముందు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాం. అందరూ బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడారు. పక్క సందులోనే ఉన్న పెళ్లికొడుకు నవీన్ ఇంటికి కూడా వెళ్ళాం. వెంటనే అక్కడ అందరూ మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పెళ్లికి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేసాం మనం. చాలా బాగుందని చెప్పి పదే చెప్పారు అందరూ. సాయంత్రం పెళ్లి చాలా గ్రాండ్ గా ఉంది, కంపల్సరీ రావాలని చెప్పారు. నాకేమో కుదరలేదు. ఇంకా భోజనాలు బాగున్నాయి గురువు గారు. ఉంటామని.